నేను ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా 21 నుండి పనిచేస్తున్నాను. ఈ 25 సంవత్సరాల్లో మేము క్యాన్సర్ కేసులు చాలా విపరీతంగా చూస్తున్నాము. క్యాన్సర్ అంటే అవగాహన లేదు, భయం జాస్తి. దీనికి నివారణ చాలా అవసరము, అవగాహన చాలా అవసరము. ఈ నివారణకి జంక్ ఫుడ్ మానేయడము, మంచి ఆహార పదార్థాలు తినడము, ఫ్రెష్ కూరగాయలు పండ్లు తినడము, అలాగే ప్లాస్టిక్లు వాడటం మానేయడము, పొగాకు మద్యము ఇలాంటివి మానేయడము, నిత్య వ్యాయామం అవసరము. అందరూ కూడా జాగ్రత్త తీసుకొని సంవత్సరానికి ఒకసారి పరీక్షలు చేయించుకున్నందువల్ల ఈ క్యాన్సర్ రాకుండా మనం ముందే మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగే టీకాలు వేయించి యువతని కాపాడండి. అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. మనందరికీ తెలిసిందే ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈరోజు ఇలాంటి ఈవెంట్స్ ఇలాంటి ర్యాలీ ఎందుకు జరుపుకోవాలంటే ప్రజల్లో ఈ క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరగాలి. ప్లస్ ముఖ్యంగా మన ఇండియాలో ఈ క్యాన్సర్ వల్ల చాలామంది ఆల్మోస్ట్ 60 to 70% లేట్ స్టేజ్లో మన దగ్గరికి వస్తున్నారు. దీనివల్ల ఏంటంటే డెత్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ముందుగానే ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసుకుంటే క్యాన్సర్ని మనము క్యూర్ చేసుకోవచ్చు. సో 5 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి వచ్చి క్యాన్సర్ క్యాన్ బి ప్రివెంటబుల్, రెండోది క్యాన్సర్ క్యాన్ బి డిటెక్టబుల్ అట్ ఎర్లీ స్టేజ్, మూడోది వచ్చి క్యాన్సర్ క్యాన్ బి ఫాట్ విత్ డిటర్మినేషన్ అండ్ క్యాన్సర్ క్యాన్ బి డిఫీటబుల్ ఇఫ్ యూ డిటెక్ట్ అట్ ఎర్లీ స్టేజ్. సో ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు క్యాన్సర్ డే సందర్భంగా ఫిబ్రవరి 4వ తారీఖున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించింది. నెల్లూరు టౌన్లో గాంధీభవన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు. మరి ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర ప్రజలకు అవగాహన రావాలని, ఏమేమి తీసుకుంటే క్యాన్సర్ రాదు, ఎలా క్యాన్సర్ జయించాలని దాని మీద అవగాహన చెప్పుకుంటూ వచ్చాం. మరి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా మంచి ఆహారం, తాజా పండ్లు కూరగాయలు తినాలి, మద్యం వాడకూడదు, అలాగే పొగాకు దూరంగా ఉండండి, పొగాకు మానండి. క్యాన్సర్ క్యూరబిలిటీ అంటే క్యాన్సర్ని నయం చేయొచ్చు అనే ధైర్యంతో అందరూ ఉండాలి. క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చింది. సో మీ పిల్లలందరూ కూడా వ్యాక్సిన్ ఇచ్చండి. అదే పెద్ద ఖరీదైన కూడా కాదు. ఆ వ్యాక్సిన్ ఇచ్చుకొని మీ పిల్లల భవిష్యత్తును కాపాడుతున్నట్లే ఉంటారు. మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉన్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు సర్జరీ అని అన్ని రకాల వ్యాధులు, క్యాన్సర్ మీద మందులు, కీమోథెరపీని అన్నీ కూడా వచ్చి ఉన్నాయి. అది క్యూరబిలిటీ. పేద మధ్య తరగతి బలహీన వర్గాలకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున క్యాన్సర్ హాస్పిటల్లో వైద్యం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా భయపడాల్సిన, ఇది ఎక్కడికో వెళ్ళాల్సిన పల్లె, నెల్లూరులోనే క్యాన్సర్ వైద్యం ఉంది. క్యాన్సర్ వైద్యం అందరికీ అందుబాటులో ఉంది. మా క్యాన్సర్ హాస్పిటల్లో అతి చౌకగా మీకు వైద్యం అందిస్తున్నాం. కాబట్టి క్యాన్సర్ పేషెంట్లు కానీ ప్రజలు కూడా దీని అవగాహన కల్పించాలని కోరుతున్నాం.